లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం. అక్కడ ఏమంటున్నారు ప్రభు? ఓ చిన్న మంద భయపడవలదు. ఈ మాట భయపడవలదు అన్న మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. డు నాట్ బి అఫ్రైడ్. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే సుమారు 365 సార్లు కంటే ఎక్కువగా పరిశుద్ధ గ్రంథములో భయపడవలదు అని రాశారు. ప్రభు చెప్తూ ఉన్నారు, డు నాట్ బి అఫ్రైడ్. మోర్ దెన్ 365 టైమ్స్. అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. అంటే దేవుడు ప్రతిరోజు మనతో భయపడవద్దు నా ప్రియమైన బిడ్డ అని దేవుడు చెప్తున్నారు. ఉదాహరణకి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మీకు 2 వచనాలు, అంటే అన్నీ చెప్పడానికి టైం ఎక్కువ అయిపోద్ది కాబట్టి 2 వాక్యాలు మీ కొరకు నేను చెబుతాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రభు అక్కడ చెప్తున్నారు, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. ఈ వాక్యాన్ని చదివే ముందు అసలు భయం అనేది మనిషిని ఏం చేస్తుందో మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. భయము మనిషిని కృంగతీస్తుంది, మనిషిలో ఉన్నటువంటి ధైర్యాన్ని తొలగిస్తుంది, పిరికివాడిని చేస్తుంది. ఆ భయం ఎప్పుడు మనిషిని నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, యూ కెనాట్ డూ ఇట్, యు ఆర్ ఎ యూజ్లెస్ ఫెలో, యు ఆర్ ఎ వర్స్ట్ ఫెలో, నువ్వు దేనికి పనికిరావు అని ఈ భయం మనిషిని క్రిందకి లాగుతుంది, ఎదగనీదు. మనిషిని ఒక అవిటివాడిని చేస్తుంది, మనిషిని ఒక కుంటివాడిని చేస్తుంది, మనిషిని ఒక వికలాంగునిలాగా తయారు చేస్తుంది ఈ భయం. ఈ భయం ప్రియులారా దేవుడి నుండి వచ్చే భయం కాదు, ఇది దెయ్యాన్ని నుంచి వచ్చే భయం, సైతాను నుంచి వచ్చే భయం. సైతాను ఎప్పుడు మనిషిని కృంగతీయటానికి, నిరుత్సాహపరచడానికి, అతనిలో ఉన్న శక్తిని తొలగించడానికి, అతనిలో ఉన్న ధైర్యాన్ని తొలగించడానికి ఈ సైతాను మనిషిని భయపెడుతూ ఉంది. ఈ భయం వల్ల స్టూడెంట్స్ చాలామంది హయ్యర్ స్టడీస్కి వెళ్ళలేరు, క్రొత్త విషయాలు నేర్చుకోలేరు. చూడండి, కొంతమందికి సైకిల్ తొక్కమంటే భయం, రాదండి నాకు భయం వేస్తుంది, నేను పడిపోతానండి అంటారు. కొందరిని స్విమ్మింగ్ నేర్చుకోమంటే భయం, అమ్మో నేను మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో. కొంతమందికి కార్ డ్రైవింగ్ నేర్చుకోమంటే భయం, అమ్మో యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎప్పుడు భయం భయం భయం. ఏమైనా క్రొత్త లాంగ్వేజ్, న్యూ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకున్నాను భయం, ఇంగ్లీష్ నేర్చుకోమంటే భయం. ఇక ప్రతిదానికి